షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. నువ్వు దంచుతూ ఉండవు, నేను ఇక్కడ వేయించుతూ ఉన్నాను. మొత్తం రోలు కూడా పాలగొట్టి కళ్ళు కదా మామ, తెలుసా? వాసన ఎందుకు, కంటి చూపుతో కనిపెట్టేస్తా నేను. ఓయమ్మా ఓ కళ్ళు చికెన్ నాకు ఇయ్యాలా? వేస్తామా ఒక పెగ్గు? కూరలు ఏం ఇంత పోసిండు నాకు. కూడలా చెప్పు మామ. నీకు ఇవ్వాల్సింది అసలు ఉంది. ఏం చేస్తున్నావు మామ? కనపడంలా ఏం చేస్తున్నా అడుగుతున్నావు? ఏవో చెట్లు నాటుతున్నావు? టమోటా చెట్లు నాటుతున్నా. అవునా? సీజన్ కదా ఇప్పుడు, వర్షాకాలం కదా, ఇప్పుడు నాటుకుంటే కరెక్ట్ టయానికి పంట వస్తుంది. నీకోసం ఈ చెట్ల పుట్లలో తిరుగుతున్నా నేను. చూడు ఏడేడో కూర్చోబెడుతున్నావు నన్ను. ముందే నాకు పురుగు పూసి అంటే భయం అంటే నువ్వు వచ్చి ఈ ఫారెస్ట్లు ఉంటావు. అంతే అంటావా? మరి ఉంటేనే మంచి ఆరోగ్యము, ఆహ్లాదము అన్నీ ఉంటాయి. జనజీవన స్రవంతిలోకి పోకూడదు, మనము ఇక్కడనే ఉండాలి, వండుకోవాలా, చక్కగా చేసుకొని తింటుండాలి. సరే ఏంటి ఈరోజు నీకు ఛాన్స్ ఇస్తా. ఏం చేయమంటావు చెప్పు? ఏమంటావు చెప్పు? చికెన్ చేస్తావా? చికెన్ ఎప్పుడు ఒకటే రకం తింటా ఉంటాను. స్పెషల్గా చేయాలి నాకు చికెన్. చికెన్ తిన్నా కానీ వేడి చేయొద్దు మళ్ళీ నాకు. చికెన్ నేను చేసినాక ఏంది మమ్మ నాకు చికెన్ ఇలా చేసి పెట్టావు అని అనకూడదు. నేను ఏం చేసే తినాలి. నువ్వు ఏదైనా ఆరోగ్యానికి హాని కాకుండా చేస్తావు కదా మామ. నమ్మకం నువ్వు అంటే నాకు. ఇంకెందుకంటే అని చెప్పు. నమ్మకం మనకు సీరియల్ ఉంది కదా, సినిమా కూడా ఉంది నమ్మకం. అమ్మ వంటిది అని. నమ్మకం మామ వంటిది అని అనాలి ఇప్పుడు. కొట్టావు నువ్వు ఎప్పుడు ఇట్లా బాగా సెటైర్లు వేస్తుంటావు. సరే మన ఇద్దరం పోదాం పంగా. సరే అయితే చెయ్యి. మళ్ళీ ఆడ కింద పడినావు అనుకో, మా మామ నన్ను కింద పడేసిండు. జంప్, యూ జంప్, నెక్స్ట్ ఐ జంప్. జంప్ చేయగలుగుతావా నువ్వు? చెప్పు మామ. నీ కోరిక ప్రకారం ఈరోజు ఒక ప్రత్యేకమైన వంట, అది కూడా తెలంగాణ వంట. తెలంగాణ అంటే అన్ని సార్లు వండుకుంటారు, తెలంగాణ స్టైల్ తెలంగాణ వంట. నేను కూడా వచ్చి ఒక 40 ఏళ్ళు అయింది కదా తెలంగాణకు. నేను కూడా తెలంగాణ వాడిని అయినంటే నాకు కూడా కల్చర్ అలవాటు అయింది. ఇప్పుడు నాకు కొన్ని మిరపకాయలు ఇస్తే, పచ్చిమిరపకాయలు మా అమ్మ కడిగిస్తా. మనీ ఓసిడి మీద బండబాడ, ఇదేం ఓసిడి నాయన, నన్ను కూడా కడుగుతావు పోయేటప్పుడు. అదే వాట చేస్తావని నువ్వు వచ్చే లోపల నేను స్నానం చేసేసిన. లేకుంటే తెచ్చి నా మీద కడగకుండా ఎవరు తినరు మామ. నువ్వేమో ఇంకా పాతకాలం మనిషివి. కడగడం అంటే మరి ఫెనాయిల్ గినాయిల్ వేసి కడగడానా? నయ్యం ఏటో షాంపూ తీసుకురాలేదు, షాంపూ వేసి కడుగుతామమ్మా అని. మా మామ దగ్గర అన్ని మంచిగానే ఉన్నాయి కానీ రుచికరమైన వంటలు చేస్తాడు కానీ మీద కడుగుతాడు. అదే మీద కడిగితేనే రుచిగా వచ్చేది. అది అర్థం కాలేదు. దాన్ని కడిగి రుద్దితే దాంట్లో ఉండేటివన్నీ పోతాయి. ఇప్పుడు మనం కుండను పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఎందుకంటే ఈ తరిగే లోపల అది కుండ వేడవుతుంది, కొంచెం లేట్గా అవుతుంది. మనం తరుక్కుంటా ఉన్నాము. ఉల్లిపాయ కూడా అప్పుడే ఓసిడి చేసేది దీన్ని కూడా. ఇప్పుడు దాంట్లో నూనె వేద్దాం. అల్లం తీసుకొని అల్లం కట్ చేసి ఇస్తా, రోట్లో వేసి దంచుతా. సరే. అవును, ఆ పుస్తకాలు 7 పుస్తకాలు రాసిన అని చెప్పినావు లాస్ట్ టైం వచ్చినప్పుడు. మరి ఆ పుస్తకాలకి ఇన్స్పిరేషన్ ఏంది?
ఒక్కొక్క పుస్తకానికి ఒకటి ఇన్స్పిరేషన్. ఆ, ఒకటైతే లవ్ స్టోరీ, వెన్నెల గువ్వ అని. చూసిందా అంటే ఆల్రెడీ మీరు ఎవరినైనా చూసి ఎవరిదన్నా చూసింది కాదు. అంటే నేను కొంచెం వాస్తవము కొంచెం కల్పితము, అచ్చా లైఫ్ ఇలా ఉంటే బాగుంటుంది కదా ఆ, అని. అది ఉమెన్కి సంబంధించింది. అంటే వాట్ ఈజ్ ద ఉమెన్, స్త్రీ అంటే ఏంటి, స్త్రీకి ఎన్ని సమస్యలు ఉంటాయి అంటే బేస్డ్ ఆన్ ఒక ప్రౌఢ యొక్క జీవితం. ప్రౌఢ అంటే ప్రౌఢ అంటే స్త్రీనే, రకరకాల స్త్రీని స్త్రీకి 200 పేర్లు ఉన్నాయి. స్త్రీ, పడతి, సుధతి ఇటన్నీ. దాంట్లో ఇది ప్రౌఢ అనేది కూడా ఒకటి. ఓకే, మనకు నూనె కాగినట్లు గోచరించుతున్నది. గోచరించడం అంటే అనిపిస్తుంది కాబట్టి ముందు పచ్చిమిరకాయలు వేసుకుందాం. టప్ టప్ అంటే ఏమనవు, ఎందుకు అది ఇంకా వేగలేదు కాబట్టి. నూనె అది బాగా వేగాలన్నమాట. మొహాల మీద చిల్లగాల ఇంత చిల్లదు. నువ్వు మంట పెడుతున్నావు, పొగ నా మొహం మీద కూలుతున్నావు. పోలీసు వాళ్ళు పట్టుకుంటే ఊది 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 అలవాటు అయిపోయింది నాకు. ఎప్పుడు దొరకలేదు. ఎందుకంటే నేను డ్రింక్ చేసినప్పుడు బయటకు కూడా రాను కాబట్టి నన్ను ఎవరు పట్టుకుంటారు. ఒకరోజు ఇంటికి అట్నే పోతా ఉంటే వాడు ఆపాడు, ఊదు అన్నాడు. ఒక అరగంట ఆగుతావా అన్న. అంటే మందు బాటిల్ లోపల ఉంది కారులో, తాగేసి వస్తా, అప్పుడు ఊరితే అప్పుడు వర్కౌట్ అవుతుంది నీకు, తాగకుండా ఊరితే భలే వాడి పో అన్నాడు. ఇదో వేస్తా, ఇది కచ్చా పచ్చగానే దంచు మనకి. కచ్చా పక్క మీ కచ్చా పచ్చ ఉదరా బదరా. నువ్వు దంచుతూ ఉండవు, నేను ఇక్కడ వేయించుతూ ఉన్నాను. ఇప్పుడు కరేపాకు వేసుకోవాలన్నమాట. టప్ టప్ అంటాయా? టప్ టప్ అండు, టిప్ టిప్ అండు. ఇది ఏమన్నా ఇది అనుకున్నావా టప్ టప్ అనడానికి? ఇది కూడా కడగాల్సిన అవసరం లేదు కానీ వేస్తున్నది. నువ్వే కాదు టీచ్ చేయడం, నీకంటే నేను వయసులో ఎంత పెద్దవాడిని, నాకు కూడా వస్తుంది టీచ్ చేయడం. నీ వయసు దాటేసి వచ్చిన వాడిని, నాకు రాదయింది. కానీ కాకపోతే అవకాశం నీకు ఇస్తున్నా, సర్లే చెప్పుకొని తృప్తి పడి. ఇక్కడ కూడా మళ్ళీ మీ గొప్పతనమే. మా గొప్పతనం ఏం లేదు, ఏదో వయసుకి అదేంది రెస్పెక్ట్ ఇచ్చి ఏం సెటైర్లు వేస్తలే. అవునా? లేకపోతే ఇప్పటిదాకా ఆడుకునేదాన్ని నేను. అవునా? ఇప్పుడు ఎంతసేపు ఆడుకునేది ఏంది? ఎందుకులే ఏడిపియడం మామని మంచిగా వంటలు చేసి పెడుతుంటే మళ్ళీ ఎందుకు చురకలు అంటించడం అని ఏమంటారు. అందుకే అంగన జాన ఈ పేర్లను ఉండేది ఆడోళ్ళకి, అందుకే ఇట్లాంటి పనులు చేస్తారు. అవును, మరి మొగోళ్ళకి ఏం లేవా? మాకు పేర్లు లేవు, మీకేదో 290 కోట్లు. మాకు పురుషుడు లేకుంటే వాడు ఈడని నాకు చెడ్డమాటలు ఉంటాయి కానీ పనికి మాలినోడు, దరిద్రుడు ఇట్లాంటివి ఉంటాయి కానీ మీలాగా అంగన, భావన అన్నీ నదుల పేరన్నీ మీవే కాదు. అంత మంచి మరి అంత గొప్పవాళ్ళం మేము, అందుకే మాకు అన్ని పేర్లు. ముంచుతారు మీరు అన్ని నదిలో. మేము లేకపోతే మీరు లేవులే కానీ. ఇప్పుడు దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాను. చెక్క వేసుకోవాలన్నమాట. అయితే దాంట్లో వేసి దంచుకుంటారు, నేను నీ దాంట్లో వేస్తా. చెక్క, లవంగ, యాలక దంచే. ఏంది దుమ్ములు అయిపోయినా దంచడం అంటే అసలు కింద రోజులు పై రోజులు వేసి 2 రోజులు వేసి కొడుతున్నావు అట్నే. చాలే అబ్బో, దంచిన కాడికి చాలే. మొత్తం రోడ్లు కూడా పాలగొట్టేస్తున్నాం, చూస్తూ ఉంటుంది వాళ్ళకి చూస్తూ ఉంటుంది. నన్ను ఏం కొట్టలేక దాన్ని కొడతా ఉంటాను. అన్ని ఏటకారమే, చేపించే పని అంతా చేపిస్తున్నావు, మళ్ళా మీద చురకలు. నాకు దాన్ని గుర్తున్నాను, నన్ను గుర్తలేక. నేను గుద్దుతే ఎట్లుంటది? ఏముంటది, 2 గుద్దులకే పోతా నేను. తర్వాత నీకు వంట చేసి పెట్టాడు. ఇంత మంచి మంచి వంటలు తిని ఇప్పుడప్పుడే పోయే రకమా నువ్వు? వేగింది బాగా, ఇంతకంటే ఎక్కువ ఉడుకుతుంది. ఇంకా అది రోట్లో దంచిన కదా అల్లం మళ్ళీ వెళ్ళిపోయి. నువ్వు పోయి కొంచెం పోయి, నువ్వు కూడా చెయ్యిట పెట్టావను కదా చాలే. ఇంకా
ఎక్కువైందా అల్మెల్లిగడ్డ? ఏం కాలేదు కానీ ఇప్పుడు కల్పన ఇది లేదు ఉండు, పసుపు వేయాలి. ఓకే, పసుపు వేసి కలుపు, కలిపి ఆ వాసన వస్తుంది బాగా వేగినాక. అప్పుడు మనం వేరే కారం పొడి, ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కదా. ఉప్పు వేసినామా? ఉప్పు వేయలేదు, వేస్తా. కూర వేసినాక ఉప్పు వేస్తాను. విరాట్ కనపడాలి కాబట్టి ఇట్టేస్తున్నాడు. ఎప్పుడైనా ఎండుమిర్చి కారం వేస్తుండే, కానీ ఈ విరాట్ది సేమ్ ఎండుమిర్చి కారం లానే ఉంటది కాబట్టి కృష్ణ ఒక్కసారి చెప్పినా అలవాటు పడిపోయిన నువ్వు కూడా ఈ రుచికి. ఇప్పుడు ఉప్పు వేస్తాను. తిప్పుతా ఉండదు. చిన్నగా కోయచ్చు కదా, తొందర ఉడుకుతాయి. లావుకి వస్తేనే తొందర 4 ముక్కలే కోసుకోవాలి, తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఇది టెక్నిక్. మీ అక్క కూడా ఇదే టెక్నిక్ చెప్పినా, నీకు కూడా చెప్తున్నా. పెద్దగా వేయాలా? దీంట్లో నేను అసలు నీళ్ళే వాడను నేను, కాబట్టి ఇప్పుడు వేసేది చూస్తే నువ్వు మా 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 అంటావు, అంతేనా? హారన్ కొట్టినట్టు అంటావు. చూడు పిల్ల, ఇదేందో చూడు, కొంచెం వాసన చూడు. కళ్ళు కదా మామ. అవునా, కళ్ళు తెలుసా? వాసన ఎందుకు, కంటి చూపుతో కనిపెట్టేస్తా నేను. ఓయమ్మా నువ్వేమో తెలియదు అనుకున్నావు. ఎక్కడున్నావు? హైదరాబాద్ లో పుట్టి పెరిగిన, కళ్ళు తెలియకపోవడం ఏంది? సరే, దాంట్లో నీళ్ళ బదులు కొంచెం కళ్ళు పోద్దాము. ఓ, కళ్ళు చికెన్ నాకు ఇయ్యాలా? వేస్తావా ఒక పెగ్గు? వేస్తా, అలవాటు పడ్డ ప్రాణమే. వేసుకోమని చిన్నప్పటి నుంచి అలవాటి మామ నాకు కళ్ళు. మా నాన్న డే బై డే తెస్తుండేనంట, నాకు వేడి చేస్తుండేనంట. సో అట్లా అలవాటు, నేను కళ్ళు తాగుతా. చాలా కాలం అయినట్టుంది కళ్ళు తాగి నువ్వు. మస్తు రోజులు అయింది. ఇవాళ నీ పుణ్యమాన్ తాగుతున్నా కళ్ళు. ప్రొఫెషనల్గా తాగే పిల్ల నువ్వు, నిజంగా ఎంతైనా కూడా గ్రేట్ నువ్వు. ఇష్టం, మస్తు ఇష్టం నాకు కళ్ళు. సరే, ఈ లోపల మూత పెట్టుకొని ఒక రౌండ్ కళ్ళెద్దు కానీ. అంటే ఇప్పుడు ఆ టమోటా మెత్తబడాలన్నమాట, ఆ మసాలాలో కళ్ళు బాగుపడి. మళ్ళీ చికెన్ వేసిన తర్వాత మళ్ళీ వేద్దాం కళ్ళు. కొడుకు పిల్ల, చిక్క 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 ఏం ఉడుకుతుంది, కలర్ ఏమొచ్చిందో. ఇదొక మంచి వాసన వస్తుంది, సువాసన. ఎంత బాగుంది చూడు కలర్. అన్ని మంచిగానే ఉన్నాయి, కానీ పొగనే ఇబ్బంది పెడుతుంది. ఏదో ఒకటి ఇబ్బంది పెట్టాలిగా. నువ్వేమో నా కొడుకు, నువ్వు పెట్టే ఇబ్బంది తక్కువ ఉందా? ఇంకా నా కొడుకుని ఇబ్బంది పెడతావు, నన్ను ఇబ్బంది పెడతావు. అమ్మో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటోళ్ళు గుట్టలే. ఏనా చికెన్? చికెన్ కళ్ళు తాగిన చూలి పడవు కదా కింద. బెయ్ గబక్కి. అట్లాంటివి బాటిల్ ఎత్తినా. అవునా? అంతే. కుండలు కుండలను, కుండలు 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 కళ్ళు పీతా హై మే. ఇదెంత? తూ క్యా కర్తా హై? కళ్ళుతో ఈ చికెన్ తింటే సూపర్ అసలు. మా ముద్దుల కోడలి పిల్ల కోసము కళ్ళు చికెన్ వేసి చేస్తున్నాం. నేను అదృష్టవంతురాలి మామ. అవును, నీలాంటి మామ దొరకడం అదృష్టం. నీలాంటి కోడలు దొరకడం నా దురదృష్టం. నేను రివర్స్ చెప్పాలి, నేను కూడా అదే మాట అంటే బాగుంటుంది. ఇప్పుడు మా మామని పొగుడుతున్నా నేను, ఆయన ఏమో నాకు చురకాలు అంటిస్తున్నాడు. నా మానాన్న నేను ఏదో టమాటో చెట్లు కూడా నాటుకుంటా ఉంటే నువ్వు వచ్చి ఓ మామా రామా నాకు చికెన్ చేసి పెడదు అని. సర్లే కానీ ఆ కళ్ళు అందుకో. నీ చేత పోస్తావా నన్ను పోయమంటావా? నేను పోస్తా. నువ్వు నోట్లో పోసుకో, నేను రోడ్లో పోస్తా. నేను వంటలో పోస్తా. వేసేయి, ఓకే, గుక్క వేసేయి. కొంచెం ఉంచినావు నాకు ఇంకా. మరి ఉంచకుంటే సంపవు నన్ను. మొత్తం వంటలో పోసినావు మామా. నీ కళ్ళు తెప్పించినా అన్నాడు.
తీరా చూస్తే కూరలు వేయంగా ఇంత పోసిండు నాకు. మూత పెట్టాము. పొరలా చెప్పు మామ. కళ్ళు వేసిన చికెను రెడీ. రెడీ ఏంటది మనం కాల్సేపు నుంచి ఉడకబెట్టాం కదా, ఒకసారి ఓపెన్ చేసి లేగిపోయింది కదా అట్నే దగ్గరికి అయ్యింది. ఎందుకంటే ఈ మాత్రం ఉండాలి చికెన్ బాగా కొంచెం గ్రేవీ ఉండాలి కదా, గ్రేవీ ఉండాలి. నేను కొత్తిమీర గిట్ట వేయవా? వేస్తా, నీ చేతిలో పెట్టి. ఈ మాత్రము గ్రేవీ ఉండాలి. ముక్క అయితే బ్రహ్మాండం ఉడికింది. ఉడికిందా మంచిగా? బ్రహ్మాండం ఉడికిందో ఇట్లా ఇట్లా అంటానే తీసుకొచ్చింది. కుండకు కూడా కొంచెం కిక్కిచ్చినట్టుంది, కళ్ళు కిక్కిచ్చినట్టుంది. ఇది ఉడికేలోపు నాకు ఇక్కేమైందో ఏమో. ఏముంది నీకు ఎక్కువ, నువ్వు ఒకటేసావా, ఒక ముంత వేసావా, 2 ముంతలు వేసావా? ఒక ముంతే కదా. ఒక్క ముంత వేసిన. ఇప్పుడు మరి ఒక ముంత వేస్తాను, వేసిస్తాను. తిని కళ్ళు తాగి, కళ్ళుతో వండిన చికెన్ తిని రుచి ఎలా ఉందో చెప్పాలి నువ్వు. కోడలా చెప్పు మామ. మంచి లివర్ తింటావు కదా, లివర్ పడుతుంది. మరి నేను లివర్ తిన్ను, లేదు తింటా. అది తిన్ను, ఇది తిన్ను ఫస్ట్ అంటే తినేదాన్ని కాదు, ఇప్పుడు తింటున్నా లివర్. లివర్ చాలా మంచిది. అది తెలిసింది. లవర్ మంచిది కాదు కానీ లివర్ మంచిది. ఎందుకు లవర్తో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది మీకు? అంటే ఈ మధ్య లవర్లు ఉన్న వాళ్ళు మగుల్ని చంపుతున్నారు, అందుకని నీకు ఇవ్వాల్సింది అసలు ఉంది. బర్త్డే రోజు మా మామ నా కోసం కళ్ళు తెప్పించిండు, నాకు ఊరికే వేడి చేస్తుందని. థ్యాంక్ యూ సో మచ్ మామ. అదే నీళ్ళు అనుకున్నారేమో, నిజంగా కళ్ళే అది. కళ్ళు చికెన్. నేను ఒకటి చెప్తా. ఈ మధ్యకాలంలో కళ్ళు సంబంధించిన కొన్ని ఇన్సిడెంట్లు జరిగింది. అవును, చచ్చిపోయారు కల్తీ కళ్ళు తాగి అంటున్నారు. కానీ నేను అక్కడికి చెట్టు దగ్గరికి పోయి ఆ గౌడన్నతో మాట్లాడి, ఇట్లా మేము వంటకు వేసుకుంటున్నామంటే మనకు ఆయన అప్పుడప్పుడు ఆ కుండలో దించి మంచి కళ్ళు ఇచ్చాడు. అంటే ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఎందుకు కళ్ళు తాగింది ఈ పిల్ల ఉంటుందా పోతుందా అని అనుకుంటారేమో. లేదు, మంచి ఆరోగ్యమైన కళ్ళు, మంచి కళ్ళు ఇచ్చాను. ఆ కళ్ళు వేసి వండాము. కాబట్టి నువ్వు అదే తిని కళ్ళు తాగావు కదా. నువ్వు చికెన్ నా ముందు ఇంత పెట్టి నువ్వు నాకు అవన్నీ చెప్తూ ఉంటా, అంతసేపు ఆగాలంటే నా వల్ల కాదు మామ. నువ్వు కానీ పిల్ల కానీ జరా తిన్న తర్వాత పిలుసు మామా బాగుంది మామా అని, లేకుంటే బాగాలేదు మామా అని. అలా 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 తినాలి. తిండి అంటే కొందరు నైస్గా ఇలా 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 తింటారు. తినను అనుకుంటే ఒకటే అన్నం తింటున్నా నేను.